హలో మామ, ఈ రోజు విషయానికి వస్తే నా మర్సరీ బెంచ్ కి ఫుల్ చెకప్ చేయడానికి తీసుకెళ్తున్నాను. వీడియో ఫుల్ చూడండి మామ, ఎందుకంటే నేను ఇక్కడ నుండి అక్కడ వరకు లాస్ట్ వరకు మొత్తం వీడియో తీసాను నీట్ గా. ఇంకా మొత్తానికి బండిలో కూర్చున్నాను. ప్రస్తుతానికైతే ఈ బండి తీసుకెళ్లాల్సింది. ఆల్మోస్ట్ మీకు ఇది 2-3 వీడియోలో కూడా చూపించాను మీకు. ఇప్పుడు తీసుకెళ్లి ఇంకా చెక్ చేయాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. మా బాబా ఏం చెప్పిందంటే బండికి ఫుల్ స్కాన్ చేయాలి. నువ్వు ఏం చేస్తానంటే పొద్దున ఈ రకంగా ఈ లొకేషన్ పెడుతున్నాను, ఆ లొకేషన్ కాడికి వెళ్ళి స్కాన్ చెప్పి అన్నాడు. సరే అని చెప్పి పాపగా ఇంకా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయా. దగ్గర 50 కిలోమీటర్లు. ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి తెలిసింది మామ, అదేందనేది మీకు లాస్ట్ లో చెప్తాను చూడండి. సారీ మామ, ఇంటికాడ వీడియో తీయలేదని ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇంటికాడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. సరే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వీడియో తీద్దామంటే అన్ని కొన్ని సిగ్నల్స్ పైన కెమెరాలు ఉంటాయి మాకు. ఒక్క కెమెరా కొట్టినా కూడా ఇక్కడ 500 రాలిపోతాయి మామ. 500 అంటే మన ఇంటి డబ్బులు దగ్గర 11,000-12,000 ఎగిరిపోతాయి. నేను వెళ్ళే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ రోడ్ వచ్చి 120 స్పీడ్, ఇది హైయెస్ట్ ఖత్తర్ లో. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనకి నేను సౌదీలో చేసిన స్పీడ్ల కంటే అక్కడ 120 అంటే ఇక్కడ 100, అక్కడ 80 అంటే ఇక్కడ 60, ఆ రేంజ్ లో ఉన్నాయి స్పీడ్ డిఫరెన్స్ ఇక్కడ. కానీ రూల్స్ మాత్రం రూల్సే మావా. ఇప్పుడు మనకంటే ఇప్పుడు 100 స్పీడ్ ఉంది, కొంచెం ఎక్కువ వెళ్ళాం ఇంకో కెమెరా కొట్టిందంటే అంతే, ఇంకా డబ్బులు కట్టాల్సిందే. ఈ కెమెరా గోల్ అనేది నేను సపరేట్ గా ఇంకో మంచి ఒక వీడియో పెడతానులే మావా. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు విషయానికి వస్తే, ఇప్పుడు నా మర్సరీ బెంచ్ కి వచ్చేది ఫుల్ స్కానింగ్ కోసం వెళ్తున్నాను. ఫుల్ స్కానింగ్ అంటే టైర్లు ఎట్లా ఉన్నాయి, స్పీడ్ ఎలా ఉంది, ఇంకా పొల్యూషన్ ఏదైనా వస్తుందా, అది ఇదని చెప్పి మొత్తం చెక్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చి ఇప్పుడు నేనుండే ఏరియా కంటే దగ్గర ఒక 50-55 కిలోమీటర్స్ దూరంలో నేను వచ్చాను. మించి 7 గంటలకు ఏమో బయలుదేరా. నేను 7:30-8 గంటలు ఆ టైంలో వచ్చేసా. ఎందుకంటే సిగ్నల్స్ ఉన్నాయి, అక్కడక్కడ కెమెరాలు ఉన్నాయి, మళ్ళీ స్లో చేసుకోవాలి కాబట్టి. అయినా ఇదేంటి మామ, 4 ఊర్లో దగ్గరలో కట్టుకున్నా కూడా అదొక లెక్క. ఎక్కడ ప్లేస్ దొరకనట్టు 50 కిలోమీటర్ల దూరం కట్టుకున్నాడు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్, పెట్రోల్ స్టేషన్ అనుకోండి, కొంప తీసి పేలిపోద్దేమో, అక్కడ మనుషులు ఉన్నారో చచ్చిపోతారేమో అనుకోవచ్చు. దీనికి ఎందుకు 4 తీసుకొచ్చి ఎంత దూరం కట్టాడు. ఇంకా వాళ్ళకి లేని మనకి ఎందుకులే మామ. ఇంకా ఇది ఎంట్రన్స్, దీన్ని ఏమో ఫ్రీగా వదిలేస్తాడు, ఎవరు లేరేడా. ఇంకా ఇక్కడ నుండి ఇంకా రైట్ తీసుకుంటే ఇంకా లోపల ఎంటర్ అవడంతో ఏదో బీభత్సంగా బండ్లు కనిపిస్తాయేమో అనుకుంటే 4 బండ్లు ఏమో పెట్టున్నారు. ఏం చేయాలో అర్థం కాలే. సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోయాను. ముందుకు పోతే ఇక్కడ ఒక మెయిన్ గేట్ లాగా చెక్ పోస్ట్ లాగా ఉంది. ఆ చెక్ పోస్ట్ లో వచ్చి ఒక సిపాయి కూర్చున్నాడు. కూర్చొని ఇంకా బండి కాగితం బయటికి తీ అన్నాడు. అంటే మా ఆ మాట వినేటప్పటికి నాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఆ కార్డు ఎక్కడ ఉందో నాకు తెలీదు. ప్రస్తుతానికి సరే ఉందేమో అని చెప్పి మొత్తం చెక్ చేసుకున్నాను. బండి పక్కన పెట్టుకోమన్నట్టు. ఏ కార్లో అయినా బండి కాగితాలు పెట్టుకునే ఫ్రంటే కదా. ఇంకా అందుకోసం నేను ముందంతా వెతికేశాను, కింద పైన కింద మొత్తం తిప్పేశాను. కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా మా కపిల్కి ఫోన్ చేశా. ఇంకా మా కపిల్ ఏంటంటే అసలు బండి కాగితాలు ఎక్కడ ఉంటాయి, ముందరే కదా ఉండేవి, ఒకసారి వెతుకు అని చెప్పాడు. ముందర చూస్తే లేదు బాబా అంటే ఇంకా వినలేదు. ఇంకా అలాగైతే ఇంటికాడ కదా చూసుకోవాల్సింది, ఇక్కడ ఎందుకు చెప్పావు అది అని చెప్పి బొరతిని. తర్వాత కొద్దిసేపు తర్వాత ఏదో ఫోటో పెట్టాడు బాబా. ఆ పేపర్ చూపించడంతో ఒప్పుకొని ఇంకా స్కానింగ్ చేయడానికి ఇంకా తీసుకెళ్ళిపోయాం. కానీ లోపల తీయడానికి పర్మిషన్ లేమా, ఫుల్ కెమెరాలు ఉన్నాయి, అందువల్ల లోపల అసలు తీయలేదు. ఆ స్కానింగ్ అయిపోయి ఇటు పార్కింగ్ చేసుకుని ఇప్పుడు వీడియో తీస్తున్నాం. పెద్దలు చెప్తారు కదా 3 పూలు 6 కాయలు. అలాగా ఒక పని 3 బూతులతో ముగిచ్చేసింది. ఇక్కడ ఒక పీకు ఓకే ఓకే